మిత్రులారా, మనము వెళ్తున్న ఊరు పేరు వచ్చేసి బిక్కవోలు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు గ్రామం. రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరం, కాకినాడకు 25 కిలోమీటర్ల దూరం, ద్రాక్షారామానికి 20 కిలోమీటర్ల దూరం, సామర్లకోటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాజమండ్రి కాకినాడ ప్రధాన రోడ్డు మార్గానికి పక్కనే ఈ బౌద్ధ చైత్యాలు క్రీస్తు పూర్వంలో నిర్మించబడ్డవి. భిక్షులు ప్రవేశించిన ప్రాంతమే బిక్కవోలుగా పేరుగాంచింది. అద్భుతమైన బౌద్ధ శిల్ప సంపదతో అలరాలే బౌద్ధ చైత్యాలు చాళుక్యుల కాలంలో వైదిక ఆలయాలుగా మార్చబడినాయని చెప్పి చరిత్ర చెప్తుంది. ప్రధాన చైత్యాన్ని గోలింగేశ్వర ఆలయముగా, మిగిలిన వాటిని రాజరాజ చంద్రశేఖర ఆలయాలుగా మార్చారు. ఇక విశాలమైన బిక్కవోలు గ్రామంలో పంట పొలంలో బహిరంగ ప్రదేశాలలో శిలా స్తంభాలు, పద్మాలంకర చెక్కుడు శిల్పాలు వంటి చైత్య నిర్మాణాలకు ఉపయోగించిన సామాగ్రి సమస్తం చెల్లాచెదురుగా విసిరేసినట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే డ్రైనేజీల పైన గృహ అవసరాల కోసం వీటిని వినియోగిస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మనం గమనించవచ్చు, అక్కడక్కడ శిల్ప సంపదని విస్తారంగా విసిరేసినట్టు కనిపిస్తుంటాయి. ప్రతి గృహంలోనూ రాతి శిలలు ఉండడము చూడవచ్చు. ఇటీవలనే ఇంటి పునాదులు తవ్వుతుండగా పద్మాన్ని, పూర్ణ ఘటాన్ని చెక్కిన శిల బయటపడింది. ఇచ్చట బౌద్ధ చైత్యాలపై పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరిగిందని చెప్పడానికి సాక్ష్యాలు కనపడుతున్నాయి. బౌద్ధులపై దాడి జరిగిందనడానికి బౌద్ధ చైత్యాలు హైందవీకరణ జరుగుతున్న రీతిలో బిక్కవోలు మరో ఉదాహరణ చెప్పవచ్చు. పురావస్తు శాఖ బోర్డులకే పరిమితమైంది, కానీ వీటిని సంరక్షించి వాటి చరిత్రను తెలియజేసే పనిలో దూరంగా ఉన్నది. ఇక్కడి చైత్యాలు మహాయాన బౌద్ధంలో నిర్మించిన క్రమేపీ వజ్రయాన కేంద్రాలుగా రూపాంతరం చెందినాయి. బోడిగుండు స్వాములు ఎక్కువ ఉండేవారని, రోజుకు ఒక పూట భిక్షాటనకు వచ్చేవారని, తర్వాత ఎవరో ఈ కట్టాలను కూల్చివేశారని, స్వాములు ఏమైనారో తెలియదని మాటలు జనవాసాలలో వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా బిక్కవోలు ప్రసిద్ధి చెందిన బౌద్ధ కేంద్రం నేడు వైదిక ఆలయాలుగా రూపుదిద్దుకోవడం విచారకరం. అలాగే గ్రామంలో ప్రస్తుతం 7 ప్రధాన చైత్యాలు చరిత్ర పరిశోధకులు కావలసినంత సమాచారం అందిస్తున్నాయి. మొదటి క్షేత్రంలో ప్రధాన క్షేత్రమైన దీనికి 3 వైపులా 3 చైత్యాలు త్రిరత్నాలని చెప్పవచ్చు. మొత్తం కలిపి 4 చైత్యాలు చతురార్య సత్యాలు నిర్మించారు. చుట్టూ ప్రాకారం కలిగిన ఈ కట్టడాలను జేగురు రంగు, నలుపు రంగు, సున్నటి రాళ్లతో విలక్షణమైన శైలిలో నిర్మించారు. చైత్యాలకు పైన గోపురాలకు నిర్మించిన చాళుక్యులు చైత్య గృహము ఉండట ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గావాక్షముగా అర్ధచంద్రాకృతిలో బోర్లించిన డోమ్ వలె గుంటుపల్లి ఆర్చ్లను పోలి ఉన్నాయి. మొగలరాజపురం, ఉండవల్లి వంటి అనేక స్తూపాల నిర్మాణంలో వీటిని చూడవచ్చు. గావాక్ష నిర్మాణం బౌద్ధుల ప్రత్యేకత. బిక్కవోలు చైత్య గోడలపై వీటి సంఖ్య అపారం. ప్రతి గవాక్షంలో బుద్ధుని శిల్పం, పద్మం, పద్మచక్రం, పూర్ణ ఘటాలను చెక్కారు. అయితే వీటిని చాలా వరకు ఛిద్రం చేశారు. నిశితంగా పరిశీలిస్తే గమనించవచ్చు. చైత్యాలలో ఏ విధమైన హిందూ దేవుళ్ళు విగ్రహాలు లేకపోవడం గమనార్హం. అంటే పైన గుడి పైన ఆ చిన్న మనం చూడవచ్చు. గవాక్షంలో ప్రతి దాంట్లో డిజైన్లో బుద్ధుని తల ఉంటుంది, అది లేకుండా చేశారు. అయితే అందులో వేరే హిందూ దేవతలు కూడా పెట్టకపోవడం గమనార్హం. ప్రధానమైన చైత్యానికి పర్లాంగ్ దూరంలో తూర్పు, పడమర, ఉత్తర దిశలలో 3 చైత్యాలను నిర్మించారు. వీటిని విమానాలు అంటారు. బౌద్ధ వాద్యంలో విమాన ఒత్తుకు వీటికి సంబంధం ఉండవచ్చు. ప్రతి విమానం 22x20x50 అడుగుల పరిణామంలో నిర్మించారు. లోపల ఖాళీ స్థానం 5x5 సైజుల అడుగుల. వీటి లోపల స్తూపమో బుద్ధుని శిల్పమో కూల్చివేసినట్టు ఆనవాలున్నాయి. ప్రస్తుతం శివలింగం పెట్టడానికి తగిన సామాగ్రి చేర్చి శిల్పులు ఆ పనిలో నిమగ్నమైన ఉన్నారు. ప్రారంభంలో శివాలయాలుగా వీటిని నిర్మిస్తే ఇంతవరకు శివలింగాలను ఎందుకు పెట్టలేదో విఘ్నులు ఆలోచించాలి. ఇక విశాలమైన బిక్కవోలు గ్రామంలో ఇక్కడ మనం చూస్తే మిత్రులారా,
ఇది పెళ్లి రాంబాబన్న గారు దాదాపు 25 సంవత్సరాల క్రితం రాసిన ఈ యొక్క వ్యాసాన్ని నేను చదివి మీకు ఈ వీడియోకి వాయిస్ యాడ్ చేస్తున్నాను. అయితే ఆ కాలంలో ఆయన చూసిన ఆయన చెప్పిన ఆనవాళ్ళను బట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే పూర్తిగా వైదికాలయాలుగా మారిపోయాయి. ఇదే బిక్కవోలు అనేది బిక్కుల నివాసం, అంటే బౌద్ధ భిక్షుల నివాస యోగ్యంగా ఉండే ప్రాంతాన్ని బిక్కవోలు అనే పేరు వచ్చింది మిత్రులారా. ఇది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. మీరు ఇక్కడ పూజారా అండి? మీరా? పురావస్తు శాఖనా మీరు? మరి మీరు పురావస్తు శాఖ మీకు తెలియకపోవడం ఏంటిది చరిత్ర? ఏం చెప్పలేదు సార్, మాకు అట్లా చాలా మంది అడుగుతున్నారు సార్. నేను చెప్తాను, గుర్తుపెట్టుకుంటావా? నేను చెప్తా ఇప్పుడు, కాసేపు ఉండు. ఊరు చరిత్ర తెలుసా నీకు? ఇంత బిక్కవోలు అంటే ఏమి? తెలుస్తండి, ఇక్కడ తెలదు. ఇక్కడ మా గుడి. సరే, మీ బిక్కవోలు గురించి చెప్పు. ఫస్ట్ బిక్కవోలు కాకముందు బిరిదాంకిపురం సార్ ఈ ఊరు. ఏమండి? బిరిదాంకిపురం. ఇటు రండి ముందుకి. ఏ ఊరు ఇది? బిరిదాంకిపురం. బిక్కవోలుకు ముందు బిరిదాంకిపురం. ఓకే, రైట్. అయితేనా చెప్పండి. అది ఒకనప్పుడు పెద్దాపురం మహారాజు టైంలో ఉండేది గుడి అంతా, ఆవరణ అంతా మొత్తం. పెద్దాపురం మహారాజు టైంలో ఎంత సరౌండర్లు ఉండేది అన్నమాట అప్పట్లో. ఓకే. ఆ కొన్నాళ్ళు పోయిన తర్వాత బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత ఆడు బిగ్ బోల్ వెనక కొమ్మలు చెప్తున్నావు, బుడం చెప్పడంలే. ఈ ఊరు నువ్వేం చేస్తున్నావు అంటే ఈ కొమ్మలు చెప్తున్నావు, అది చెప్పడంలే బుడం. నాకు అంతవరకు తెలుసా? సరే, ఓకే, సరే. ఇది నీకు కూడా లాస్ట్ నేను చెప్తానండి, నేను చెప్తాను, కాసేపు చూడండి. ఇది వచ్చి కేదారేశ్వర అంటే డిపార్ట్మెంట్ వీరభద్ర అంటుంది. వీరభద్ర అసలు పేరు. వీరభద్రుడు బుద్ధుని ప్రతిరూపం. ఇక్కడ లోకల్ వచ్చి కేదారేశ్వరం పెట్టారు. లోకల్ తీసుకోకముందు ఇవంతా బిక్కవోలు మొత్తం బౌద్ధ భిక్షుల యొక్క గ్రామం. ఇది అదే డిపార్ట్మెంట్ తీసుకోకముందు వీళ్ళ పేర్లు రాశారు, వాళ్ళు పెట్టారులే కానీ ఇది బౌద్ధ భిక్షువుల గ్రామం ఇది.